వడ్డమాన గ్రామం, తుళ్ళూరు మండలం. నా పేరు కుమరబత్తెన శేఖర్ బాబు. కొన్ని సమస్యలైతే ఉండేయి గానీ, ఇయటానికైతే మాక్సిమం సముఖంగా ఉంటారు. సమస్యలైతే మెయిన్ ప్రాబ్లమ్స్, మెయిన్ సమస్యలైతే కొన్నుండాయి. వాటన్నిటిని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళన్ని ఆటన్నిటిని కూడా సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. మేజర్‌గా మేము చెప్పే సమస్య ఏంటి అంటే, మాకు అగ్రీమెంట్ అనేది ఉండాల. అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలకిస్తారు? అది మెయిన్ ఉండాలి. అగ్రిమెంట్‌కి వాళ్ళు 3 సంవత్సరాల గడువు అని చెప్తున్నారు. 3 సంవత్సరాల గడువుకి పూర్తి చేయకపోతే పర్ ఇయర్‌లీ సంవత్సరానికి వచ్చేసి 5,00,000 చొప్పున మాకివ్వాలని మేము అదొకటి డిమాండ్ చేయటం జరిగింది. అదే విధంగా పార్లమెంట్‌లో చట్టం చేయాలని చెప్పేసి గూడా మేము చెప్పటం జరిగింది. ఇగ అదే విధంగా రాజధాని కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూ. 5,000 చాలదు. రూ. 10,000 పెంచాలని ఆటి గురించి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించి ఆలోచిస్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో కొన్ని చెరువు, పోరంబోకుల భూములుండి దళిత రైతులు వాటిని సాగు చేసుకుంటా ఉండారు. వాటికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని ఆటిని కూడా అడగటం జరిగింది. అదేవిధంగా కౌలు ఇప్పుడు ప్రస్తుతం రాజధాని 29 గ్రామాల్లో ఎంతైతే కౌలు ఇస్తున్నారో అదే విధంగా మా గ్రామంలో కూడా అక్కడ నుండి ఇవ్వాలని అదొకటి ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రాప్ లోన్లు ఇవన్నీ కూడా మేము తెచ్చుకోవడం జరిగింది బ్యాంకుల ద్వారా. వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీటన్నిటి గురించి సానుకూలంగా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరలా మీటింగ్ పెట్టి మీకు చేస్తారనే అనుకుంటున్నాము. దాన్ని బట్టి భూమి ఇవ్వటం కండిషన్స్ అన్నీ ఒప్పుకుంటే ఇస్తాం సార్. అది మా కండిషన్. స్థానికంగా సిఆర్‌డి ఆఫీస్ మేము ఇక్కడే ఉండాలని చెప్పాము. ఇక్కడ ఈ ల్యాండ్ పూలింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ హెడ్ ఆఫీస్‌కి తీసుకెళ్తా ఉండాలి. అక్కడికి వెళ్ళటం మాకు ప్రాబ్లమ్ అవుతుంది. 29 గ్రామాల్లో వాళ్ళు ధర్నాలు ఇవన్నీ చేయటం చూసాం కాబట్టి ఆఫీస్ అనేది ఇక్కడే ఉండాలి. సచివాలయం ఏ విధంగా అయితే ఉన్నాయో సిఐడి ఆఫీస్ కూడా గ్రామాల్లోనే ఉండాలా. మా సమస్యలు మేము ఇక్కడే సరి చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది.